నీ వల్లే నాకు ఇలా ముష్టి ఎత్తుకునే పరిస్థితి వచ్చింది. లేకపోతే కరెక్ట్గా నా ధరణితో నా పెళ్ళైతే ఈ పాటికి బావ ఆశీర్వాదంతో హనీమూన్కి వెళ్ళేవాళ్ళం. నా దరిద్రానికి కాకపోతే అసలు నువ్వెందుకు ఈ ఇంటికి వచ్చా? నా బతుకు మీద బండ వేయడానికా? వెతుకుంటూ ఇక్కడ తగలడ్డావు. నా బతుకు ఇలా తగిలేసావు. నిన్ను పెళ్లి చేసుకుంటే నీకు కాదు, ఏ అమ్మాయికైనా నరకమే. నీకే మంచి గుణం ఉందని? చేసుకున్నది సుఖపడ్డానికి, సంతోషపడ్డానికి. మంచి మనసున్న ధరణి బతుకు నరకం కాకూడదనే తన్ని రక్షించి నేను ఆ స్థానంలోకి వచ్చి నా బతుకు మీద నేనే నిప్పులు పోసుకున్నాను. ధరణి కోసం నేను నరకంలోకి రావాల్సి వచ్చింది. అన్ని చెడ్డ అలవాట్లున్న నీకే అలా ఉంటే మరి నాకెలా ఉండాలి? గొప్పగా పెరిగిన దాన్ని, ప్రేమ ఆపేక్షలు పంచి పెంచిన వాళ్ళకి దూరంగా వచ్చి కన్న తండ్రి కోసం కలవరిస్తూ నీలాంటి కిరాతకుడికి భార్యనైనందుకు నేనెంత బాధపడాలి? నువ్వు విషం పెట్టి చంపమంటున్నావు, కానీ తాళి కట్టి ఆల్రెడీ నన్ను, నా మనసుని, నా జీవితాన్ని, నా భవిష్యత్తుని అన్ని చంపేశావు. నువ్వు మందు తాగి మత్తులో వాగుతున్నావు, మరి నేను మానసికంగా నలిగి పైకి వాగట్లేదంతే. నాశనమైంది నీ బతుకు కాదు, నా బతుకు, నా కర్మ. ఏంటో నోరలేస్తుంది? చేసిందంతా చేసి ఇప్పుడు రివర్స్లో నన్ను అంటున్నావా? చెత్త మోహన్ దానా. ఏంటండి అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నారు? ఉదయం ఇంట్లో జరిగిన దాని గురించేనా? ఆ జననీ గుణాలొచ్చి మాట్లాడిన మాటల గురించేనా? ధరణి పెళ్లి ఎలా చేద్దామని ఆలోచిస్తున్నారా? అవును శారదా, నేను వాళ్ళ మాటల గురించి ఆలోచించడం లేదు. నువ్వన్నావే లాస్ట్ మాట, ధరణి పెళ్లి ఎలా చెయ్యాలా అన్న దాని గురించి ఆలోచిస్తున్నాను. నేను అదే ఆలోచిస్తున్నానండి. కానీ మీరు అటువైపు నిర్ణయం తీసుకుంటే వాళ్ళు అన్నంత పని చేసేలా ఉన్నారు. మీరు పెళ్లి చేస్తే క్రిమినల్ అవుతారన్నారు, అరెస్ట్ చేసి జైల్లో పెట్టిస్తామన్నారు. మరి ఎలా చేస్తామండి? నేను దాని గురించి ఏమీ భయపడట్లేదు శారదా. తాడి తన్నేవాడుంటే వాడి తల తన్నేవాడుంటాడని నేను పెళ్లి చేయకుండా ఆపాలని చూస్తున్నారు. నేను ఎలా పెళ్లి చేయొచ్చో ఆలోచిస్తున్నాను. వాళ్ళేదో చేస్తారనే భయం అస్సలు నాకు లేదు. ధరణికి పెళ్లి చెయ్యాలి, తనని జీవితాంతం నాతో పాటే ఉంచుకోవాలి. ఎలా నా దగ్గర ఉంచుకోగలుగుతాను? ఎలా నాకు నచ్చిన అబ్బాయికిచ్చి ధరణి పెళ్లి చెయ్యాలా అని అది మాత్రమే ఆలోచిస్తున్నాను. వాళ్ళు మీకు ధరణికి పెళ్లి చేసే అధికారం లేదని ఏదో కోర్టు డాక్యుమెంట్ మీద సంతకం కూడా పెట్టించుకుని వెళ్లారు కదా. మీరు దాన్ని కాదని ఎదిరించి ధరణి పెళ్లి చేస్తే నిజంగానే వాళ్ళన్నట్టు మిమ్మల్ని జైలుకి పంపిస్తారేమో కదండి. రాజ్యాంగానికే చాలా సవరణలున్నాయి. దాంట్లో సందులు చూసుకునే చాలా మంది తప్పించుకు తిరుగుతున్నారు. ఈ కోర్టు కాగితాలు, చట్టాల్లో మాత్రం లొసుకులుండవా? తప్పించుకునే అవకాశాలుండవా? నేను ఆ విషయంగానే ఉదయం అంతా చాలా మంది లాయర్లను కలిశాను, ఎక్స్పర్ట్లతో మాట్లాడాను. ఎంక్వైరీ చేశాకే నేను ఈ డెసిషన్కి వచ్చాను. ధరణి పెళ్లి నేను చెయ్యడానికి ఒకే ఒక్క దారి ఉంది శారదా. అవునా? ఏంటది?
వాళ్ళు తీసుకొచ్చి సంతకం పెట్టించుకున్న కోర్టు ఆర్డర్ కేవలం ఈ జిల్లాకి మాత్రమే పరిమితమవుతుంది. మహా అయితే ఈ రాష్ట్రానికి మాత్రమే పరిమితమవుతుంది. మనం వేరే రాష్ట్రం, వేరే ఊరు మారితే అప్పుడు ఆ కాగితం పవర్ ఆ జ్యూరిడిక్షన్లో చెల్లదు. మనందరం ముందు ఇక్కడ ఖాళీ చేసి వేరే స్టేట్లో సెటిల్ అయితే ధరణి పెళ్లి చేసే అధికారం నాకు దక్కుతుంది. ఇక్కడ సంతకం పెట్టిన కాగితం అక్కడ చెల్లదు శారదా. ఆపే మార్గాలు వాళ్లకుంటే చేసేదారులు నాకున్నాయి. వాళ్ల పద్ధతుల్లో వాళ్ళు ప్రొసీడ్ అయితే నా ప్రొసీజర్లో వాళ్ళని నేను తిప్పికొడతా. తెలివి ఒకడి సొంతం కాదు శారదా. వాళ్ళ ఆలోచనలకు మించి నేను ఆలోచించగలను, ఉపాయం సాధించగలను. శారదా, మనం డబ్బుల్లో పేదవాళ్ళం కావచ్చు, కానీ ఆలోచనలకు పేదవాళ్ళం మాత్రం కాదు. వీళ్ళేం చేస్తారు, వీళ్ల వల్ల ఏమవుతుందని తప్పు అంచనా, తక్కువ అంచనా వేశారు మనల్ని. నేనేంటో వాళ్ళకు తెలిసొచ్చేలా చేస్తాను. ధరణి పెళ్లి చేసి తీరుతాను. అంటే మనం ఇప్పుడు ఈ ఊరు, ఈ రాష్ట్రం వదిలి వెళ్ళిపోవాలండి? అవును, వెళ్ళాలి. నేను గెలవాలి. ధరణి నాకు దక్కాలంటే వెళ్ళి తీరాలి. మనం ఇక్కడున్నా అక్కడున్నా నేను వెళ్ళి సంపాదించాల్సింది దుబాయ్లోనే కదా. కానీ నా కూతురు నా దగ్గరుందనే తృప్తితోనే వెళ్తాను. ఈ జన్మలో నా నుంచి నా కూతుర్ని దూరం కానివ్వను. అందుకే సామాన్లు సర్ది వెంటనే మన ప్రయాణానికి ఏర్పాట్లు చెయ్యి. ధరణి, బాలు, నువ్వు, నేను వెళ్ళిపోదాం. మరి కేశవ, మధుల సంగతి ఏంటండి? వాళ్ళ గురించి మనకెందుకో. వాళ్ళ చావు వాళ్ళు చేస్తారు. వాళ్ళ పేర్లు కూడా నా దగ్గర ఎత్తకో. ఎలా అని నువ్వు వాళ్ళ పేరెత్తితే నీ మీద నేను చెయ్యెత్తాల్సి వస్తుంది. జాగ్రత్త. ఈయన వాళ్ళ పేరెత్తితేనే కయ్యమని లేస్తున్నాడు. ఇంక రేపటి నుంచి నా భవిష్యత్ ఏంటో. నువ్వెన్నైనా చెప్పు జనని. నీ ఆలోచన కరెక్ట్ కాదు జనని. మధు, కేశవుల పెళ్లి రద్దు చెయ్యిద్దాం, వాళ్ళిద్దరిని విడదీద్దాం అనుకోవడం అంత సబబు కాదు జనని. సంప్రదాయం కూడా అనిపించుకోదు. నీకు మధు మీద ప్రేమ ఉంది. ఆ ప్రేమతోనే అలా మాట్లాడుతున్నావని నేను అర్థం చేసుకోగలను. కానీ లోకం గురించి ఆలోచించు. నీలాంటి మంచితనం ఉన్నవాళ్ళు ఇలాంటి ఆలోచనలు చేయకూడదు జనని. పెద్దదానిగా నేనెందుకు చెప్తున్నానో వినవే. ఏంటమ్మా నువ్వు మాట్లాడేది? నువ్వు భర్తకి దూరమే బ్రతికిన రోజులు నాకింకా గుర్తున్నాయే. నువ్వెన్ని కష్టాలు పడ్డావో, ఎంత బాధపడ్డావో అదంతా నేను మర్చిపోలేదే. నువ్వు పెంచినందుకు రేపు మధు జీవితం కూడా ఇలాగే కష్టాల పాలు చేస్తావా? నీకు కలిసొచ్చినట్టుగా దానికి కూడా ఎప్పుడప్పుడు కలిసి వస్తుందని అనుకుంటున్నావా? ఎలా చెప్పు? ఏంటమ్మా గుణగణాలు నీకు తెలియనివా? గుణ ఎక్కడా, కేశవ ఎక్కడా? నా జీవితంతో పోలుస్తావేంటి? అనుకోకుండా నీచుడి చేత తాళి కట్టించుకున్నంత మాత్రాన దాని జీవితం నాశనం చేసుకోమంటావా? భవిష్యత్తు సమాధి చేసుకోమంటావా? తాళి కట్టినవాడు కిరాతకుడైనా భరిస్తూ బ్రతకాలంటావా? అయినా వాడు ఎలాంటి వాడో, ఎంత నీచపు అలవాట్లున్నాయో నీకు తెలీదా ఏంటి? అన్నీ తెలిసి వాడితో అలా ఎలా కలిసి బ్రతకమంటావు? మధుని మనం ఎలా పెంచుకున్నావో నీకు తెలీదా? అన్నీ తెలిసే, కానీ ఏమో ఒక సామెత అంటుంటారు కదా, పిచ్చి కుదిరితే పెళ్లి కుదరచ్చు, పెళ్లి కుదిరితే పిచ్చి కుదరచ్చు అని. అలాగే మధు కేశవ జీవితంలోకి ప్రవేశించిన ముహూర్త బలం వల్ల రేపా కేశవ కూడా మంచివాడిగా మారచ్చు కదా.
మారడు అనే రేపటి గురించి ఇవాళ మనం ఎలా చెప్పగలం? ఒక్కసారి చెడ్డవాడు మంచివాడుగా మారాడంటే ఇంకా వాడు జీవితంలో చెడ్డవైపు చూడడు. పైగా మధువాణ్ణి మంచి మార్గంలోకి తెచ్చుకోగలదనే నమ్మకం నాకుందే. మందు మానేయొచ్చు, బతుకు మీద ధ్యాస మళ్ళొచ్చు, దాన్ని గొప్పగా చూసుకోవాలన్న ఆశ కలగచ్చు. చాలే ఆపమ్మా. నువ్వు నీ పురాణ కథలు, పతియే ప్రత్యక్ష దైవం అనే హరికథలు వినిపించుకో. ఇవి ఆనాటి రోజులు కాదు, కాలం మారింది. మనుషులు మారడం అంత తేలికైన విషయం కాదు. అనసూయ, సావిత్రో వాళ్ళ భర్తల్ని మార్చుకున్నట్టు, వాళ్ళ కోసం జీవితం నాశనం చేసుకున్నట్టు మధు జీవితం కూడా నాశనం చేసుకోమంటావా? నువ్వెన్ని కారణాలు చెప్పినా, ఎంత తప్పని వాదించినా నేను మాత్రం సమర్థించనమ్మా. నా మనసు అస్సలు ఒప్పుకోదు. కేశవతో కలిసి మధు ప్రయాణం అస్సలు కుదరదు. వాడితో ఎంత త్వరగా విడిపోతే మధుకంత మంచి జరుగుతుందమ్మా. దానికి అండగా నేను నిలబడతాను, గుణ నిలబడతాడు, తరుణ్ నిలబడతాడు. మేమందరం దానికి అండగా నిలబడి దాని జీవితాన్ని తీర్చిదిద్దుతామమ్మా. అది అసలు పెళ్ళే కాదు, అదొక పీడకల. మధు వాడితో విడిపోవడమే 100% కరెక్ట్. జనని, నేనంటే నీకు పడకపోవచ్చు, నా మీద నీకు మంచి అభిప్రాయం లేకపోవచ్చు, నువ్వు జీవితంలో పడ్డ ఇబ్బందులకి నేనే కారణమని భావించవచ్చు. కానీ నీ కూతురి విషయంలో నీ మంచి కోరి చిలక్కి చెప్పినట్టు చాలాసార్లు ధరణి పెళ్లి విషయం మాట్లాడి చూశాను. మన మధ్య భేషజాలు వాళ్ల జీవితానికి అడ్డు రాకూడదు, ధరణిని ఇంటి కోడలుగా తెచ్చుకుందామని నిన్ను బతిమిలాడి చెప్పాను, బామాలి చెప్పాను, శత విధాలా పోరాడాను. అయినా నువ్వు వినలేదు. ఇప్పుడు చూడు, నా మాట పెడచెవిన పెట్టిన కారణంగా నువ్వు కన్న కూతుర్లా పెంచుకున్న కూతురు జీవితం బలైపోయింది. నీకు మధు అంటే ఎంత ప్రేమో, ఎంత ప్రాణమో, తన మీద ఎంత కన్సర్న్ చూపించేదానివో నాకు తెలుసు. పోయి పోయి ఆ కీచకుడు లాంటి కేశవ జీవితంలో మధు జీవితం పడిపోయింది. పురాణాల్లో ఉన్న రాక్షసులందరూ కలిస్తే వాడి పేరే కేశవ. వాడికి లేని చెడ్డగుణం, లేని అలవాటు ఏమైనా ఉందా చెప్పు? చూస్తూ చూస్తూ నువ్వే వాడి చేత మధు గొంతుకి ఉరి తాడు వేయించినట్టు అనిపించింది. అందుకే అంటారు, శత్రువైనా మంచి కోరి చెప్పినప్పుడు వినాలి, వినిపించుకోవాలి అని. ఏమిటో నీకు జీవితకాలం కన్నీళ్లు తప్పేలా లేవు. చూడు జనని, నేను ఏది చెప్పినా కోపంగా చూసి ఇంతవరకు తెచ్చుకున్నావు. కాస్త నిదానంగా నేనెందుకు చెప్తున్నానో ఆలోచించుంటే ఇక్కడ దాకా వచ్చేది కాదుగా. ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. నువ్వు లాస్ట్ ఛాన్స్ అనుకుంటావో, గోల్డెన్ ఆపర్చునిటీ అనుకుంటావో, నీకు అవకాశం ఇస్తున్నాను. లక్కీ లాటరీ లాంటిది. ధరణిని నా కొడుక్కిచ్చి పెళ్లి చెయ్యి, సమస్యలన్నీ సర్దుకుపోతాయి. ఏమంటావు? నేను కూడా నీకు లాస్ట్ ఛాన్స్ ఇస్తున్నాను. కాస్త ఊపిరి పీల్చుకుంటూ ఈ లోకంలో బ్రతకాలి అన్న ఆలోచన ఏ మాత్రం ఉన్నా కూడా బుద్ధి జ్ఞానం ఉన్నదానివే అయితే నువ్వు చేస్తున్న దుర్మార్గపు పనులకి ఇప్పటికైనా పశ్చాత్తాపడి తప్పు ఒప్పుకొని సైలెంట్గా జైలుకు వెళ్ళిపో. బ్రతికి బట్ట కడతా. లేకపోతే నీకు నా చేతిలో రోజులు దగ్గర పడతాయని గుర్తుంచుకో. పోయే కాలం దాపురించే నువ్విలా పెచ్చురేగిపోతున్నావు. నోరు పెగులుతుంది. నీ చావు నా చేతిలో రాసిపెట్టిన క్షణం నేను నిన్ను అస్సలు క్షమించను. గుర్తుంచుకో, నువ్వు జీవితం మొత్తంలో నన్ను గెలవలేవు. దీనికి ఇంకా పొగరు తగ్గలేదు కదా. చెప్తా, రేపటి రోజున ఎంత మంచి ఆఫర్ ఇచ్చింది శక్తి. నేనే మిస్యూటిలైజ్ చేసుకున్నా అని తల పట్టుకొని బాధపడే రోజు తొందరలోనే వస్తుంది. ఏమంటావు సౌమ్య? ఏమో,
ఎవరు ఎవరి తలలో పట్టుకుంటారో, ఎవరు ఎవరి తలలో పగలగొడతారో నాకు అనవసరం. నన్ను వదిలే శక్తి, ప్లీజ్. నేను వైజాగ్ వెళ్ళిపోయి ముష్టెత్తుకోనైనా బ్రతుకుతాను, కానీ ఇక్కడ నీతో కలిసి బ్రతకడం నా వల్ల కావడం లేదు. ప్లీజ్, నీకు దండం పెడతాను, నన్ను వదిలేయి. బుజ్జమ్మా, నాన్నా, ఏంటే ఏంటే నువ్వు చేసిన పని? ఒక ఫ్రెండ్ లాగా ప్రేమతో పెంచితే ఇంతగా దిగజారుతావా? వాడితో తిరగొద్దని చిలక చెప్పినట్టు 100 సార్లు చెప్పాను కదే. అయినా నా మాట పెడచెవిని పెట్టావా నువ్వు? నీ ఇష్టం వచ్చినట్టు తిరిగావా? వాళ్ళు మంచోళ్ళు కాదు, దుర్మార్గులు. వాళ్ళ బుద్ధులు మంచివి కాదు, నీ బతుకు నాశనం చేస్తారు అని నెత్తి నోరు కొట్టుకున్నాను కదే. నీ బతుకు నాశనం చేశారు. నా మాట లక్ష్య పెట్టలేదు కదా? ఈ వీడియో ఏంటి? ఈ వీడియో ఏంటి? దీనికి అర్థం ఏంటి? పరిచయానికి, చనువుకి ఓ హద్దు ఉంటుంది కదా. నా పరువు తీసేశావు, నీ బతుకుని నాశనం చేసుకున్నావు. ఇలాంటివి చూడ్డానికైనా నిన్ను ప్రాణంగా పెంచింది నేను. అయ్యో, ఇది బయటికి తెలిస్తే నేను ఎలా తలెత్తుకుని బయట తిరగాలి? జనం నీ బతుకు మీద కాదే, నా మొహం మీద వస్తారు. నా మొహం మీద. ఏయ్! ఇంకా ఒక్క క్షణం కూడా ఉండడానికి వీల్లేదు. వాడి దగ్గరికి వెళ్దాం పద. నీ ముందే వాడు చేసిన ఈ మొదనష్ట పనికి వాడిని నరికి పోగులు పెడతాను. ఎంత తప్పుడు పని చేసిన వాణ్ణి నరికేదాకా నాకు మనశ్శాంతి ఉండదు. పదా రా. ప్లీజ్ నాన్న, ఒక్క నిమిషం నేను చెప్పేది. ఏంటో నువ్వు చెప్పేది? ఏంటి? నీ అలుసు చూసుకునే కదా నన్ను వెధవం చేశాడు. తేల్చేస్తా ఇవాళ వాడి బతుక్కి ముగింపు పలుకుతా. పదా పదా.
ఏమైంది ధరణి? ఇక్కడ కూర్చున్నావు ఏంటి? ఏదైనా కలగన్నావా ధరణి? నీ ప్రాబ్లం ధరణి? ఏమైంది? ఇక్కడ కూర్చున్నావు ఏంటి? ఏమైంది ధరణి? చెప్పు. పడుకోలేదా? ఆ చెమటలేంటి? ఎనీ ప్రాబ్లం? ఎందుకలా ఉనికిపోతున్నావు ధరణి? ధరణి ఏమైంది ధరణి? ఓహో, ఏమని చెప్పుకోను. నా జీవితం నాశనమైపోయిందని ఎలా చెప్పమంటావు? ఏమైంది ధరణి? చెప్పు ధరణి. ఏం లేదు మధు, అలా కూర్చొని ఆలోచిస్తూ పడుకుండిపోయాను. ఏదో పీడకల. అయినా నీ బాధలో నువ్వున్నావు. నా బాధ గురించి వదిలే. చెప్పు ధరణి, ఏమైంది? నీకు ఫ్రెండ్ లాంటి దాన్ని నాతో షేర్ చేసుకోపోతే ఇంకెవరితో షేర్ చేసుకుంటావు? చెప్పు చెప్పు ధరణి. ధరణి ఏం లేదు మధు, ఏం లేదు. నువ్వు వెళ్ళు పడుకో. వెళ్ళు ధరణి, వెళ్ళు మధు, వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ధరణి ఏమైందో చెప్పు ఒకసారి. ఏం లేదు మధు, వెళ్ళు. ధరణి సరే వెళ్ళు. ధరణి వెళ్ళు. ఏంటి విషయం? వాట్ ఈస్ ద మ్యాటర్?